వితంతువులకు పింఛన్ భరోసా అని చెప్పి ఈనాడు హెడ్డింగ్ పెట్టి జూన్ నుంచి కొత్త వారికి పెన్షన్లు ఇస్తారంట. వితంతువులకి 1,53,000 మంది అర్హులని చెప్పి అంచనా వేశారంట. కూటమి ప్రభుత్వం 3వ వసంతంలోకి అడిగిడే వేళ మంజూరు చేస్తారని చెప్పి రాశారు. 2 సంవత్సరాలుగా ఒక కొత్త పెన్షన్ ఇవ్వాల. ఇప్పుడంతా 3వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ ఇస్తారంట. అది కూడా 1,50,000 మందికి ఇస్తారంట. తీసేసిన 4.5 లక్షలు ఏమవుతాయి? 2 దివ్యాంగుల పెన్షన్లు ఆల్రెడీ 1,00,000 తీసేశారు. ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మళ్ళీ మీరు ఇస్తానన్నటువంటి హామీ ఏంటి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నారు. మరి ఒక్కరికంటే ఒకళ్ళ కొత్త పెన్షన్ ఇచ్చారా? అప్పుడు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అప్పుడు 48 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు 50 సంవత్సరాలు దాటి ఉంటాయి. 2 సంవత్సరాలు అయింది మీరు అదే కాలం వచ్చి. అంటే దాదాపు ఒక 30 లక్షల మంది ఇంకా పెన్షన్ల కోసం వెయిటింగ్ ఉన్నారు. 30 లక్షల మంది. మీరు ఏదో 1,00,000 మందికి ఇస్తాము అని చెబుతున్నారు. అది కూడా ఇస్తారని గ్యారెంటీ లేదు. జూన్ నుంచి ఇస్తారంట. ఎవరిని మభ్య పెడుతున్నారు? దీనికి పెద్ద బ్యానర్ ఐటము. 1,00,000 మందికి ఇవ్వబోతున్నామని బ్యానర్ ఐటము తీసేసిన బ్యానర్ ఐటమ్ బెటరే.